జీవితంలో ఈవెంట్స్ కాదు, ఆ ఈవెంట్ కి సంఘటనకి ఇచ్చే స్పందన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ విషయాన్ని మనం చిన్న కథలో నేర్చుకున్నాం. ఒక అడవిలో ఒక వేటగాడు వేట చేస్తూ ఒక రాయి తీసుకొని బలంగా ఇసిరేస్తాడు. ఇసిరేస్తే ఏమవుతుంది, ఆ రాయి పోయి ఎండిపోయిన చెట్టును తగిలి టాక్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కి ఆ అడవిలో తిరిగే పక్షులు ఎగిరిపోతాయి. జంతువుల్లో జింక గడ్డి మేస్తూ ఒక్క నిమిషం షాక్ అయి చూసి మళ్ళీ కామ్గా ఉండి తన పని తాను చేస్తూ ఉంటుంది, గడ్డి తింటుంది. కానీ ఇంకో చోట అడవి పంది ఆ శబ్దాన్ని ఎవర్రా చేసిందని గర్జించుకుంటూ పరిగెత్తు హుంకారిస్తూ చెట్లని వాటిని అంత గందరగోళం చేసి బయటికి వచ్చేసి పరిగెత్తుంటుంది. ఇంత సౌండ్ అయిందని దానికి రియాక్షన్ అది అలా తిరుగుతూ ఎక్కడైతే వేటగాడు దాగుందో ఆ చెట్టు దగ్గరికి వచ్చి హుంకరిచ్చినప్పుడు ఆ వేటగాడు తుపాకు తీసి పందిని ఠాష్ బుమ్, పంది చనిపోద్ది. ఈ చిన్న కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, మనకి జీవితంలో కూడా మనకు జరిగే ఇన్సిడెంట్స్, సంఘటనలను వల్ల మనకి నష్టం రాదు, కానీ మనం చేసే స్పందన, రియాక్షన్ వల్ల. ఆ పందికి ఎందుకండి, అటు చూసి ఏం లేనప్పుడు తన తిండి తను తినిచ్చి ఊరుకోవచ్చుగా, ఎవడు ఇలా శబ్దం చేశాడని దాని రియాక్షన్ దాని జీవితాన్ని పోగొట్టుతుంది. కాబట్టి మనకు కూడా మన రోజు జీవిత విధానంలో ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఈవెంట్స్ జరిగినప్పుడు దాన్ని రియాక్ట్ చేయకుండా దాన్ని రెస్పాండ్ చేయటం నేర్చుకుంటే జీవితంలో చాలా సమస్యల్ని మనం చాలా పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అన్నప్పుడు ఇలాంటి వీడియోస్ ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.